మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో చాలామంది అండి లా ఆఫ్ అట్రాక్షన్స్ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళలో ఒక ఎనర్జీ అయితే ఫామ్ అయింది. అట్ సేమ్ టైం వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో అది కంటి ముందు కనిపించేంత స్థాయికి మాత్రం వాళ్ళ విజువల్ పవర్ కానివ్వండి, అండ్ ఎనర్జీ కానివ్వండి, ఫ్రీక్వెన్సీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ కానివ్వండి బలంగా పెరిగిందని చెప్పాలి. ఓన్లీ బికాస్ ఆఫ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వాళ్ళల్లో ఉండేటువంటి పొటెన్షియల్ని బయటికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ఇంతకు ముందు మనం ఏంటంటే 7 హ్యాబిట్స్ గురించి మాట్లాడాం. అయితే అందులో మనం 4 హ్యాబిట్స్ చెప్పామండి. దాని తర్వాత ఇది కంటిన్యూషన్ అనమాట. 5th హ్యాబిట్ ఏంటి? 7 హ్యాబిట్స్ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడంలో మనం 4 హ్యాబిట్స్ మాట్లాడాం. 5th హ్యాబిట్ ఏంటంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్. చాలా మంది ఎఫర్మేషన్స్ చేయాలంటారు. ఎఫర్మేషన్స్ కాదు, పాజిటివ్ ఎఫర్మేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది ఎఫర్మేషన్ చేస్తారు. ఎలాంటి ఎఫర్మేషన్ చేస్తారంటే నెగిటివ్ ఎఫర్మేషన్ చేస్తారు. నేను ఓడిపోకూడదు, నా నుంచి డబ్బు పోకూడదు, నేను అప్పులు పాలవ్వకూడదు, ఇవన్నీ నెగిటివ్ ఎఫర్మేషన్స్ అండి. నేనేం చేశానంటే ఫ్రీక్వెన్సీ పెంచుకొని ఎఫర్మేషన్స్ చేస్తే అప్పుడు చాలా అద్భుతంగా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి. అందుకే ఎఫర్మేషన్స్ గివ్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, వెనక్కి రానిది ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చేది. నా క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చేంజ్ అవ్వరు, ట్రాన్స్ఫర్మేషన్ అవుతారండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా అయిపోయారంటే, మన క్లయింట్ అండి, మన రీసెంట్ 7th బ్యాచ్ వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉంటారు, వాళ్ళ అబ్బాయి యూఎస్లో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ అబ్బాయి మన రీసెంట్గా వచ్చారట. నా క్లాస్కి వచ్చిన తర్వాత ఇతను బ్యాంక్ మేనేజర్ అనమాట. సార్ మన క్లాస్కి వచ్చిన తర్వాత 7th బ్యాచ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో కూడా ఏంటంటే అని వాళ్ళ అబ్బాయి వచ్చి, అమ్మా నాన్నేటమ్మా ఇంత హ్యాపీగా ఉన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారట. అంటే వాళ్ళ వైఫ్ నాకు నిన్న ఫోన్ చేసి, సార్ ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అన్నారు. ఎందుకు మేడం, డబ్బు ఏమైనా వచ్చిందంటే, డబ్బు కాదు సార్, ఇంట్లో హ్యాపీనెస్ వచ్చింది అన్నారు అనమాట. ఏ మేడం ఎలా వచ్చిందంటే, మా హస్బెండ్ ఎప్పుడు నవ్వరండి, టీ ఇచ్చినా కూడా ఎంతసేపు ఇస్తావు టీ అని అనేవారు. బంగారం ఎంతసేపు ఇస్తావు టీ అని అంటున్నారు. అసలు ఏం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారండి అనేసి అంటున్నారు. అయితే అలా తీసుకురావడానికి మెయిన్ కారణం ఎఫర్మేషన్స్. నేను పాజిటివ్ ఎఫర్మేషన్ తయారు చేశానండి కొన్ని. అవి నేను చదివిస్తాను. రిపీటెడ్గా ఆ 9 daysలో కొన్ని మంత్ర, అంటే ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్లో కూడా కొన్ని మంత్ర సెట్ చేశాను. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే కంట్రోల్. మనసును కంట్రోల్ చేసేదే మంత్ర సాంస్క్రిట్లో. సో ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్లో ఏం చేశానంటే కలిపి మిక్స్ చేశాను అనమాట. అంటే మజ్జిగలో ఎలాగైతే కరేపాకు ఇలాంటివన్నీ మంచి మంచి కలుపుతారు, అల్లం, అలాగా ఈ ఎఫర్మేషన్స్లో కూడా కొన్ని మంత్రాస్ కలిపానండి. అవి నేను 9 days ప్రాక్టీస్ చేయిస్తుంటాను. అది ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది అండ్ మైండ్ సెట్ని మారుస్తుంది అండి. మూడు కూడా మారుస్తుంది. ఊరకనే కోపం వచ్చేవాళ్ళు, నాకు ఇప్పుడు అసలు కోపమే రావట్లేదు సార్. అసలు కొంతమంది చెప్పే క్లయింట్స్ అసలు చెప్తుంటే నా ఫ్రీక్వెన్సీ బాగా పెరుగుతుందండి. ఈరోజు అతను ఒకటే అంటున్నారు ఇంట్లో, లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. అంటే ఇంట్లో భుజాలు ఎగరేసుకుని మరి తిరుగుతున్నారు అనమాట. కదా, మీరు పద్ధతి మార్చారు, పరిస్థితులు మారాయి. అంతే, సింపుల్ అండి. ఎందుకంటే ఆలోచన స్థితి మారితే ఆర్థిక స్థితి మారుతుంది, ఆర్థిక స్థితి మారినా మానసిక స్థితి మారిపోతుంది. సో ఈ విధంగా ఎటువంటి అంటే సింపుల్ ఎఫర్మేషన్స్ లాస్ట్ టైం మనం చెప్పామండి, స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేయించడం వల్ల. అంటే అయితే చాలా మంది అనుకుంటారు మీరు సింగిల్గా ప్రాక్టీస్ చేసేదన్నా కోచ్తో ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి కోచ్ ఏం చేస్తారంటే, కోచ్ ఉన్నప్పుడు ఆడేటప్పుడు వేరు మిస్టేక్స్ ఎక్కడైనా పట్టుకుంటారు. నేను ఏం చేస్తానంటే ఎటువంటి బాడీ లాంగ్వేజ్ యూస్ చేసి, ఎందుకంటే చాలా మంది ఎలా ఉంటారంటే చిన్నపిల్లలుగా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటే ఐ ఆమ్ రిచ్ అంటే మేనిఫెస్టేషన్ జరగదండి. ఫ్రీక్వెన్సీ మార్చి అప్పుడు చేయాలన్నమాట. అప్పుడు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఎప్పుడైనా కారులో వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా పాటలు పెడుతుంటాం. ఆ పాట ఎలా వస్తుంది, బిష్ని అరిగిపోయిన దీంట్లోగా అని వస్తుంది. కరెక్ట్ ఫ్రీక్వెన్సీ పెట్టారనుకోండి, పాడుతాది అంటే ఆ పాట వినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో లైఫ్ కూడా అంటే ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా నేను ఆ ఎగ్జాక్ట్గా 98.3 FM లేదా 93.5 ఆ ఛానల్ కరెక్ట్గా పెట్టేసి నేను తిప్పేస్తాను అనమాట లైఫ్ని. డబ్బు అలా వెళ్ళాల్సింది ఫ్లైట్ షిఫ్ట్ అంటారండి. అంటే ఫ్లైట్ జస్ట్ ఒక డిగ్రీ యాంగిల్ అయితే ఏదో వేరే కంట్రీకి అలాగే వెళ్ళిపోద్దో, జస్ట్ మీ ఫ్రీక్వెన్సీ ఒక షిఫ్ట్ జరిగినా కూడా డబ్బు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. సో దీన్నే అందుకే చెప్తున్నాను, ఎఫర్మేషన్స్ చేయడం వల్ల ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి. ఇందాక నన్ను ఒక క్లయింట్ అండి, సార్ నన్ను మర్చిపోరు కదా అన్నారు. మర్చిపోతాను నేను. ఎందుకు సార్ అంటే మీరే చెప్తున్నారు. అలా అనకూడదండి. నువ్వు నన్ను మర్చిపోకు అని చెప్పకూడదు. నన్ను గుర్తుపెట్టుకో, నన్ను మర్చిపోకు అని చెప్పడం రాంగ్. నెగిటివ్ ఎఫర్మేషన్. నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పడం పాజిటివ్ ఎఫర్మేషన్ అండి. అంటే చిన్న మాట మారిస్తే
మూట వస్తుందండి. అందుకే చెప్తున్నాను, మీ మూటలు తీసుకొచ్చేది మీ మాటలే. సో అదండి. దీని తర్వాత చూసుకుంటే మనం ఏం చెప్తామంటే సైన్స్ సేస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, సైన్స్ ఏం చెప్తుందంటే షో మీ, చూపించు, నేను నమ్ముతా. కానీ ఇక్కడ ఏంటంటే ఫెయిత్ అండ్ స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే బిలీవ్, నువ్వు నమ్మగలిగితే చూస్తావు. సైన్స్ ఏం చెప్తుందంటే నువ్వు చూసిందే నమ్ముతావు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిత్ మనం యాక్టివేట్ చేయడం వల్ల అంటే నీ మైండ్లో ఏదైతే చూస్తారో మీరు, దాన్నే మీరు బయట చూస్తారు. ట్రూ సార్ ఇది. ఎందుకంటే మనం మన కంటికి కనిపించేది ఏదైతే ఉంటుందో అది సైన్స్ అని మనం నమ్ముతాము. అవునండి. మనం ఏదైతే నమ్ముతామో అది మన కంటికి కనిపించేదే మన స్పిరిచువాలిటీ కిందకి నమ్ముతాము మనం. అంతే కదండి. నిజంగా మనం చాలామంది స్పిరిచువల్ పవర్ ఉండేటువంటి వాళ్ళు లోపల ఉండేటువంటి పొటెన్షియల్ని ఎప్పుడైతే నమ్మి, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే, మీ సబ్జెక్ట్ కూడా ప్లాసిబో ఎఫెక్ట్. నమ్మకం, ఏదైతే నమ్ముతారో అది చూస్తారు. డౌటీశ్వరులు ఎప్పుడు కోటీశ్వరులు అవ్వలేరు. అందుకేనండి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనుక్కుంటానని చెప్పినప్పుడు అందరూ ఉన్నారంటే ఫార్ములా చూపించి అన్నారు అందరూ కూడా, జనాలు అందరూ కూడా. అతని దగ్గర ఏ ఫార్ములా లేదు, కానీ అతను నమ్మారు కాబట్టి అతను తయారు చేయాలని జీవితంలో గుర్తుపెట్టుకుని ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏదైతే వాళ్ళు అచీవ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఫార్ములా ఉండదు, ఒక ప్రొసీజర్ ఉండదు, కానీ వాళ్ళ మైండ్ లో బలంగా నమ్మారు కాబట్టి యూనివర్స్ ఆ ఫార్ములా ఇస్తుంది. సో దీపక్ చోప్రా అతను చెప్తారండి, ఐడియాస్ మీ బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అవ్వవు. నేను ఐడియాస్ బ్రెయిన్ లో రావా అని నేను ఆశ్చర్యపోయాను. ఈ ఐడియాస్ కమ్స్ ఫ్రమ్ ద యూనివర్స్ అండి అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా బాగా డీప్ థింకింగ్ లో ఉన్నప్పుడు టక్కన వచ్చేస్తుంది. అసలు ఇదేం లైబ్రరీ నో, దీని లైబ్రరీ అంటే పుస్తకాలు ఉంటాయి, ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ రెడీగా ఉండదండి. ఎప్పుడైతే ఆల్వేస్ యూనివర్స్ కి మీరు కనెక్ట్ అవుతారో, సో నేను ఈ 9 రోజులు ఏం చేస్తుంటే యూనివర్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలో నేను నేర్పిస్తానండి. అది ఇంకా మామూలుగా కాదు. అవును. సో ఇదండి, చాలా డీప్ మీనింగ్ ఉంది సార్. అది నేను ఐఏఎస్ అవుతాను అనేటువంటి ఆలోచన నేను ఎప్పుడైతే పెట్టుకుంటానో అది రియాలిటీలోకి మనం చూపించగలం. లోపల ఉన్న పొటెన్షియల్ మొత్తం బయటికి తీసి మనం మాట్లాడగలుగుతాం కాబట్టి, అంటే దాని మీద ఫోకస్ చేసి యాక్షన్ ఓరియంటెడ్లో వెళ్తాం కాబట్టి మనం నమ్మిందే మనం చూస్తాం. ఈవెన్ ఎడ్యుకేషన్ అయినా సరే, లేదంటే మనీ పరంగా అయినా సరే, ఇంకా దేని పరంగా అయినా సరే, లోపల మనం ఏం నమ్ముతామో బయట చూస్తాము. సైన్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అవునండి. అంటే మీ అందరూ చెప్తున్నానండి, జీవితంలో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత సార్ వెనక్కి తిరిగి ఏముందరా అని చూస్తే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఉంటుందండి మన వెనకాతలు, ఇంకెవ్వరు ఉండరు లైఫ్ లో. మన వెనకాతలు ఎవరు సపోర్ట్ ఉండదు. మన నమ్మకం మన వెనకాతల చాలా బలంగా ఒక పెద్ద కొండలా కనిపిస్తుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, బిజినెస్ లో కూడా సేల్స్ లో కూడా పెరగాలంటే అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. సో అందుకే మన దగ్గరికి వచ్చిన తర్వాత అమూల్ మేడం అని చెప్పేసి 15 లక్షలండి వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా తీసుకెళ్ళిపోతున్నాం. ఆ రోజైతే ఆ మేడం ఫోన్ చేసి, సార్ అన్బిలీవబుల్ సార్, మేము పూర్తిగా హోప్స్ కోల్పోయాం, వాళ్ళు మాకు ఏడిపించి వదిలేసారు, ఇంకా వీళ్ళ నుంచి డబ్బులు రావు అని అనుకున్న వాళ్ళే మాకు ఫోన్ చేసి చెక్ ఇచ్చారండి. చెక్ డిపాజిట్ అయింది అకౌంట్లో కూడా అనేసి ఐడిఎఫ్సి బ్యాంక్ అయింది. క్లియర్గా నేను చూపిస్తున్నాను. అంటే రాని డబ్బుల్ని కూడా, హోప్ కోల్పోయిన కూడా నేను తీసుకొస్తున్నానండి. దాని తర్వాత సరస్వతి మేడం చెప్పేసి రీసెంట్ 7th బ్యాచ్ అండి, మొన్న రీసెంట్ 7th బ్యాచ్ కంప్లీట్ చేసాం. 7th బ్యాచ్ అవుతున్నప్పుడే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్వర్ సార్ రిసీవ్డ్ సో ఫ్రమ్ బంగ్లాదేశ్ అండి 28 లక్షలు. అసలు పవర్ఫుల్ టెక్నిక్స్ యువర్ గివింగ్ అండి. వాళ్ళు అంత ఓపెన్ గా పెడుతున్నారంటే మాకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్ అని చెప్పేసి, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు అన్వర్ సార్ అని చెప్పేసి. బిజినెస్ లో ఆర్డర్ చూడండి ఫ్రమ్ బంగ్లాదేశ్, అంటే లోకల్ కాదు గ్లోబల్ నుంచి కూడా వస్తే అవకాశాలు. సార్ మళ్ళీ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతసేపు ఎలా ఉంటారంటే నాకు అప్పుడు రావట్లేదు సార్ అంటారు. డోంట్ వరీ, లోకల్ గా కాదు గ్లోబల్ గా ఎలా అవకాశాలు. నేను కూడానండి, నాకు ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు అందరు నవ్వారు. నేను మళ్ళీ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే నవ్వుతారు, తర్వాత నమ్ముతారు. సో అదండి, అంత పవర్ఫుల్. క్లాస్ అయ్యేలోపు 9 రోజులు క్లాసెస్ అయ్యేలోపు మీకు మిరాకిల్స్ జరిగిపోతాయి 100%. అయితే 6ది వచ్చేసి లిమిట్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. మన మీద చాలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయి. ఇంతకు ముందు కూడా చెప్పానండి, బంధువుల్లో రాబంధువులు ఉంటారు, ఎంతసేపు వెనకతలు పీతల్లో లాగుతూనే ఉంటుంటారు. అప్పుడప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే మన మైండే, ఇంట్లో వాళ్ళే నీ వల్ల కాదులే, నీకు అంత సీన్ లేదు అంటుంటారు. నేనేం చేస్తానంటే ఈ నెగిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాక్యూమ్ క్లీనర్స్ లాగా ఉంటారండి, లాగేస్తారు, మీరు ఎనర్జీని అంతా తోడేస్తారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఎలా ఉన్నాం అంటే వాళ్ళ ఫేస్ చూస్తే మన ఎనర్జీ అంతా ఎగిరిపోద్దండి. వాళ్ళు అలా చూస్తే, నేను క్లాసెస్ చెప్పినప్పుడు కూడా చాలా మంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది చెప్ అని వాళ్ళకి చూడాలని నాకు భయం వేస్తుంది అనమాట. వీళ్ళు డబ్బులు ఇచ్చి వెనక్కి పంపించే దాని ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో మళ్ళీ చెప్తాను, ఏదైనా కోల్పోండి కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి. సో అందుకే థామస్ ఆల్వా ఎడిసన్ అంటారు, జీవితంలో ఏది కోల్పోయినా పర్లే కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే
నమ్మకం కోల్పోతే ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి, నమ్మకం వచ్చేస్తే పోయినవన్నీ వచ్చేస్తాయి. అసలు అంత పవర్ఫుల్ అండి. సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మీరు ఏం చేయాలి, నెగిటివ్ని ఈజీగా ఎలా బ్రేక్ చేయాలి, నెగిటివ్ థాట్స్ని యాండ్స్ అంటారండి, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి. నేను అంటే నెగిటివ్ న్యూస్ వినకుండా మనం ఎలా అంటే అప్పుడప్పుడు మనకు అలా వస్తూనే ఉంటాయి నెగిటివ్ న్యూసెస్లు కూడా, దాన్ని ఎలాగ మనం అంటే జాగ్రత్త. మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ కూడా ఫిల్టర్స్ ఉంటాయి, మన బ్రెయిన్ కూడా ఫిల్టర్స్ ఉండాలండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఫంక్షన్స్కి వెళ్ళి నెగిటివ్ అయిపోతుంటూ ఉంటారు. నా క్లయింట్ ఒకరు పెళ్లి కాలేదు చాలా రోజులు బట్టి, అమ్మాయికి మ్యాచెస్ చూస్తున్నారు. అమ్మాయి వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అనేసి మామూలుగా అన్నా కూడా ఎలా కొంతమంది నెగిటివ్ అయిపోతుంటుంటారు. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళని కూడా మనం మ్యాచెస్ ఈజీగా తీసుకొస్తున్నామండి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసేదానికన్నా ప్రకృతిలోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తే మనకి ప్రకృతి, నిన్న వీడియోలో కూడా చెప్పానండి, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు యానిమల్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాయంటే మీరు కరెక్ట్ వేలో వెళ్తున్నారంటే అర్థం. యూనివర్స్ ఆ పని మీకు సక్సెస్ అవుతుందని అర్థం అండి. సో ఈ యూనివర్స్లో మీరు కూర్చోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. బికాస్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే పీపుల్ కనెక్ట్ అవుతుంటారు, అవకాశాలు కనెక్ట్ అవుతుంటాయి. ఏ విధంగా అండి, సో కనెక్ట్ విత్ నేచర్ని మనం జనరల్గా మనం యూనివర్స్ వీటిని విశ్వం అంటాం. మళ్ళీ చెప్తున్నానండి, మీలో ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుందో అప్పుడు విశ్వం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సో విశ్వం మీకు సపోర్ట్ చేయాలంటే విశ్వాసం పెరగాలి. సో నేచర్తో కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు కూడా అవకాశాలు లేనప్పుడు అండి, సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత నా కోచ్ ఏం చెప్పాడంటే, నువ్వు ఎవరిని అడగద్దు, ఆస్క్ డైరెక్ట్ యూనివర్స్ అడగడం నేర్చుకో. ఎందుకంటే ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చేమో కానీ నీ వాళ్ళు కూడా నిన్ను మోసం చేయొచ్చు, కానీ నేచర్ నిన్ను మోసం చెయ్యదు. నేచర్లో అంత పవర్ ఉంటుందండి. మీరు పవర్ఫుల్ అవ్వాలంటే పవర్తో కనెక్ట్ అవ్వాలి. ఆ పవర్ ఎక్కడ ఉంటుందంటే నేచర్లో ఉంటుందండి. ఎలా సార్ అంటే మనకి నేచర్ కనెక్ట్ అయింది, ఆ యూనివర్స్ కనెక్ట్ అయింది అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది సార్? సూపర్ క్వశ్చన్ అండి. సో నేచర్ కనెక్ట్ అయిందండి, మీలో కూడా చాలా మంది డౌట్ రావచ్చు, నేచర్ ఎలా మనకు కనెక్ట్ అవుతుందని. అంటే మీరు ఏం చేయాలంటే ఒక సింపుల్ అండి, ఎలా కనెక్ట్ అవుతుంది తెలుసుకోవాలంటే ఎక్కడ మనుషులు కానీ పక్షులు కానీ ఏవి లేని ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక దాన వేయండి. ఆ దాన వేసిన తర్వాత ఏదైనా ఫుడ్, ఎనీ ఫుడ్ ఆర్ దాన వేసిన తర్వాత, కానీ వేస్తున్నప్పుడు ఏదైనా మనసులో సంకల్పం చేసుకొని మీరు ఆ ఫుడ్ పెట్టేసి వదిలేయండి. ఎందుకంటే నేచర్కి నావిగేషన్ ఉంటుంది. ఎలా అయితే మనకి గూగుల్కి ఇప్పుడు ఉన్నాయో, నేచర్ కూడా నోస్ నావిగేషన్. మీరు ఒక సంకల్పం చేసుకుని ఎక్కడ లేని ఫుడ్ పెట్టేస్తే, మనం ఎక్కడైనా ఒక పంచదార వేసాం ఏమి లేనప్పుడు చీమలు ఎలాగైతే వస్తాయో, నేచర్ ఖచ్చితంగా మన నేచర్లో ఉన్న వాటికి హెల్ప్ చేస్తే, బికాస్ దే ఆర్ స్పిరిచువల్ యానిమల్స్, నేచర్ మీకు ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ చేస్తుంది. అయితే అది ఇన్స్టెంట్గా మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, కొంతమందికి లేట్గా అవ్వచ్చు, లేటెస్ట్గా అవుతుందండి. లేట్గా అయినా కూడా లేటెస్ట్గా అవుతుంది. సో ఈ విధంగా కూడా నేచర్ మనకి హెల్ప్ చేస్తుందని తెలిసిపోతుందండి. ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా చాలా మందికి కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్, మనం యూనివర్సిటీకి ఎలా కనెక్ట్ అయ్యాము లేదు అనేటువంటి విషయం తెలియాలి అని అంటే, ఒక చోట ఏదైనా ఫుడ్ పెట్టి చూస్తే తెలియకుండానే అంటే పలానా చోటు ఇవి వచ్చి తింటాయి అంటే నేచర్లో అలాంటిది ఒకటి ఉంది అనేటువంటి విశ్వసత్యం అప్పుడే తెలుస్తుంది మనకి. అవునండి. సో మనం ఆలోచించే ప్రతి ఆలోచనకి మనం చేసేటువంటి ప్రతి మేనిఫెస్టేషన్కి ఒక రిజల్ట్ అయితే నేచర్ మనకి డెఫినెట్గా చూపిస్తుంది. నావిగేషన్ ఇందాక మీరు నావిగేషన్ అని చెప్పడానికి మాత్రం ది బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా ఆ టైంలో మాత్రం ఏదనుకుంటే అది అవ్వడానికి అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. అందుకే కొంతమంది చెప్తూ ఉంటారు, ఎవరికైనా డొనేట్ చేయండి మీకు రిటర్న్ వస్తుంది. అవునండి. సో ఇచ్చింది ఖచ్చితంగా వస్తుంది, రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా అండి. అయితే ఇక్కడ ఏంటంటే అండి, నేచర్ ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, నేచర్లో ఉన్న వాటికి మీరు హెల్ప్ చేస్తుంటుంటే మీకు మంచి జరుగుతుంది. అదే మీరు చెడు చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నారండి, తాగేసిన ఒక థమ్స్అప్ బాటిల్ ఏదో ఎక్కడో ఇసిరేశారు అంటే వేరే వాళ్ళ ఇంటి ముందు, ఆ నేచర్ ఏం చేస్తుందంటే మళ్ళీ గాలికి ఎగిరెగిరి తీసుకొచ్చి అది మీ ఇంటి ముందు తీసుకొస్తుంది. ఆ నేచర్కి అంత పవర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు జాగ్రత్త చూడండి, సునామీ వచ్చినప్పుడు తర్వాత మొత్తం సముద్రంలో ఉన్న చెత్త చెదారం, ఈ మొక్కజొన్న పొత్తులు ఇసిరివి, వాటర్ బాటిల్స్ అన్ని మళ్ళీ ఒడ్డుకు తెచ్చిస్తుంది. అంటే మీరు సముద్రంలోకి ఇసిరితే మళ్ళీ అది తిరిగి మీకే ఇస్తుంది. నేచర్కి అంత పవర్ ఉంటుందండి. ఎందుకంటే నేచర్కి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. మీరైనా మర్చిపోవచ్చు కానీ అది మర్చిపోదు. సో ఈ విధంగా ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ సార్. థ్యాంక్ యూ సార్. సో నేచర్లో ఉండగలిగితే మన మైండ్ కూడా ఏంటంటే రెజొనేట్ అవుతుంది, స్పిరిట్ కూడా మనలో ఉన్న స్పిరిట్ అనేది దారి చూపిస్తుంటుంది. మీకు నేచర్లో టైం స్పెండ్ చేయాలంటే సార్, నువ్వు వెళ్ళి ఆ పర్సన్ని కలువు, ఆ పర్సన్ని మాట్లాడు, ఏదో ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంటుంది, లేదా ఇక్కడికి ఆల్రెడీ ప్లేస్కి వచ్చినట్టు మనకు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు, చూడండి కావాలంటే. సో ఆ విధంగా అప్పుడు మనకు తెలిసిపోతే నేచర్ మనకు కనెక్ట్ అయిపోయిందండి. ఫ్యాంటాస్టిక్ సార్. సో థ్యాంక్ యూ. మెచ్యూర్డ్ ఎగ్జాంపుల్.
ఎనీవేస్ అంటే నేచర్లో ఉండేటువంటి ఎగ్జాంపులే యూనివర్స్ మనకి ఏ విధంగా కనెక్ట్ అయిందంటే ఆ విధంగా కనెక్ట్ అవుతుందని చెప్పడం ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి క్లాస్ అండి 8th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటివరకు చాలా మిరాకిల్స్ జరిగాయి, కొంతమందికి అయితే 9 days సెషన్స్లోనే మిరాకిల్స్ జరిగిపోతున్నాయి. అయితే ఈసారి ఇంకా పవర్ఫుల్ ఎనర్జీ అండి, కొన్ని హై ఫ్రీక్వెన్సీ సాంగ్స్ కూడా యాడ్ చేశాను. అయితే ఎందుకంటే బ్యాచ్ 1 వాళ్ళు బ్యాచ్ 7 సార్ ఇంత మార్చేసారు ఆ సబ్జెక్ట్ అని అంటున్నారు. బికాస్ నేను కంటిన్యూ అప్డేట్ అవుతానండి. మీ లైఫ్లో ఏ ప్రాబ్లం, ఇంట్లో ఏ సమస్య ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, వన్ సొల్యూషన్. రేపు March 25th జరగబోయే 9 days ఆన్లైన్ సెషన్ అండి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ అటెండ్ అవ్వండి జూమ్లో. సో ఈ 9 days క్లాసెస్లో మీకు ఎలా చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫ్రీక్వెన్సీ ఎలా, మీలో తెలియని ఒక హ్యాపీ పర్సన్ని, చాలామంది అడుగుతారు హ్యాపీలో వై ఉంటుంది, HAPPY, నేను ఎందుకు హ్యాపీగా ఉండాలని చెప్తారు. నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను ఎందుకు మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. అయితే సింపుల్గా చెప్తున్నానండి, లైఫ్లో ఈ రేపు 25వ తారీఖు మీ డైరీలో రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న ఆ డేట్ ఇప్పటికీ గుర్తుందండి. 2+5=7. ఎస్, 2+5=7. ఈరోజు 25, దానికి ఒక స్పెషల్ ఇది కూడా ఉంది, 2+5. ఆ రోజు మీరు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనకు 7 చక్రాస్ ఉంటాయి అండ్ 7 కొండలు అంటే పెళ్ళైన తర్వాత 7 అడుగులు నడుస్తారు. అండ్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, మనకి రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి. యూనివర్సల్ 7 అనేది చాలా హై పవర్ఫుల్ నెంబర్. సో 7వ తారీఖు మీరు అటెండ్ అవ్వండి. మీరు మీ లైఫ్లో మామూలుగా కాదు 7 తరాలు లైఫ్లో సెట్. మన సౌండ్ మన సక్సెస్ ఎప్పుడు ఎలా ఉండాలంటే సార్ 25వ తారీఖు రేపు 25 March 25. 25. ఎందుకంటే పిల్లల స్కూల్స్ అన్నీ అయిపోతాయండి. హ్యాపీగా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా అటెండ్ అవ్వండి. మీకు లైఫ్లో హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం అండి, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. నేను మళ్ళీ చెప్తున్నాను, సమస్యని చాలా ఈజీగా కరేపాకు తీసినంత, ఎలాగండి కరేపాకు తీసినంత ఈజీగా బయటను పడేయవచ్చు. సార్ ఇంత సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి అనేది నేనే మీకు చెప్పిస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, రాక ముందు మీరు ఒక పర్సన్, వచ్చిన తర్వాత వెర్షన్ 2.0 నేను చూపిస్తానండి లా ఆఫ్ అట్రాక్షన్. ఫ్యాంటాస్టిక్ సార్. ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి. మీ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడే ఎన్రోల్ చేసుకోవాలన్నంత ఇదిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ March 25th క్లాస్కి అంటే బ్యాచ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా నుంచి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.